నేను ఫోన్ చేశారు. అన్న మా టీవీలో ఇట్లా వస్తుంది ఒకసారి నేను మాట్లాడినప్పుడు చెప్పారన్న ఫస్ట్ నేను సర్వే చేస్తే 80% వచ్చింది మా వాళ్ళు సర్వే చేస్తే. మొన్నటి వరకు ఆ ఇష్యూ ఉన్నింది ఈ ఇష్యూ ఉన్నింది అని చెప్పేసి అనంతపూర్లో బయట నుంచి మాకు కనిపించేది. కానీ పబ్లిక్ లో క్యాడర్ లో మాత్రం బ్రహ్మాండంగా వచ్చింది. నిజమవునో కాదు అని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి సర్వే చేయించానన్న నేను. సర్వే చేయించిన ఇంకొక 80% 76-77% వచ్చింది. కానీ ఇంకొద్ది 75% పెట్టామన్నా. బ్రహ్మాండంగా చేస్తున్నారు మీరు, అట్లా కంటిన్యూ చేయండి అని చెప్పేసి ఆయన పాపం అభినందించడం జరిగింది. ఆ ఎడిటర్, టీవీకి సంబంధించిన ఎడిటర్ 38వ డివిజన్ లో ₹1,00,00,000 ఖర్చు పెట్టి పన్నులు పడుకోబెట్టాడు. మేయర్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే మేయర్ పాపం ఏం చేస్తాడు, డమ్మీ మేయర్ ఆయన. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడికి పెట్టాలా. మా అంకుల్ నా లాడ్జ్ పోకుండా చూసుకుంటాడు, లేకపోతే నా లాడ్జ్ పడగొట్టిస్తాడేమో. మా లాడ్జ్ దగ్గర రోడ్డు తక్కువ చేశాడు. అవన్నీ చేశాడు కాబట్టి మా అంకుల్ చెప్పినట్లు వినాలనే పరిస్థితి మేయర్ది. మేయర్ గురించి ఎందుకు మాట్లాడుకోవడం మనం? పాపం ఆయన అమాయకుడు. వాళ్ళ అంకుల్ తీసుకొచ్చి పెట్టాడు, మేయర్ అయ్యాడు. మొన్నటి వరకు 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో కనీసం ఎప్పుడన్నా ఒక డివిజన్ లో వచ్చాడా? ఇప్పుడు నేను వచ్చానని చెప్పేసి నేను పరిగెడతా ఉంటే, అరే ఎమ్మెల్యే పరిగెడతాను నేను, మా అంకుల్ చెప్తాను కాబట్టి నేను రావాలా లేకపోతే ఎక్కడో అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కానీ ఇంతకుముందు ఎప్పుడన్నా అడగండి పబ్లిక్ లో, ఎక్కడన్నా ఒక డివిజన్ లోకి వచ్చాడా? అనంతపూర్లో వారానికి ఒకసారి భూమి పూజ చేస్తున్నాం, వారానికి ఏదో కార్యక్రమం పెడతాన్నాం, పబ్లిక్ లో ఉంటున్నాం. ఇవన్నీ చూసి ఓర్చుకోలేక పాపం అంకుల్ స్క్రిప్ట్ రాసిస్తే ఈయన వచ్చి చదువుతున్నాడు. ఆయన గురించి ఎందుకు మనం? పాపం ఎంతటి పెద్ద నాయకుడైనా కానీ ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. అక్రమాలు చేసినా, అన్యాయాలు చేసినా, రౌడీజం చేసినా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. అది తెలుగుదేశం వాళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా, జనసేన వాళ్ళైనా, వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా. 3వ డివిజన్ లో ఒక సీనియర్ నాయకుడు, కార్పొరేటర్ భర్త అయినటువంటి కృష్ణమూర్తి వాళ్ళ వదిన గారు, మరిది గారు జెడ్పీ చైర్మన్. అలాంటి కృష్ణమూర్తి తెలుగుదేశం కార్యకర్తని అంటే కేవలం బూత్ ఇన్ఛార్జిగా తీసుకున్నాడని నాకు తెలియకోకుండా, నా డివిజన్ లో బూత్ ఇన్ఛార్జిగా ఎట్లా తీసుకుంటావు అని చెప్పేసి నానా రకాలుగా హింసించాడు. కుట్లు పడ్డాయి, చేయి ఇరిగింది. ఇవి కనిపించట్లేదా వైఎస్ఆర్సీపీ లీడర్లకి? ఖచ్చితంగా ఎవరు ఏం చేసినా కానీ, ఏ పార్టీ ఈ పార్టీ అని ఏం లేదు, పబ్లిక్ ఇబ్బంది పెట్టే పరిస్థితి, రౌడీజం కానీ, గుండాయిజం కానీ, భూ కబ్జాలు కానీ ఎవరు చేసినా కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఇడిచిపెట్టే సమస్య లేదు. ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తా ఉన్నారు, అలవాటు అయిపోయింది వీళ్ళకి ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది. ఖచ్చితంగా దానిగా అరికట్టే పరిస్థితి తీసుకొస్తాం. పోలీసులకు చాలా ఫ్రీ హ్యాండ్ ఉంది. వాళ్ళ చట్టపరంగా చర్యలు తీసుకొని ఎంతటి పెద్ద నాయకునైనా వదిలే సమస్య లేదు. వాళ్ళ మాదిరి రఫానో, లేకపోతే మా గవర్నమెంట్ వస్తే చూస్తామనో, లేకపోతే ఇంకొకటి ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు, మేము అది చేస్తాం, మా గవర్నమెంట్ వస్తుంది, కలర్ కంటున్నాడు పగలటి కళ్ళు, నెక్స్ట్ మాదే గవర్నమెంట్ వచ్చేదని. ఇంకా 20 ఏళ్ళు మీ దరిదాపుల్లో కానీ రాదని చెప్పేసి గుర్తుపెట్టుకోమని చెప్తున్నా వైఎస్ఆర్సీపీ నాయకులకి. సీఎంఆర్ఎఫ్ దాదాపు 20 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఇది 20వ విడత. మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని కనువిని ఎరుగని రీతిలో ఈ సీఎంఆర్ఎఫ్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా ఎన్టీఆర్ వైద్య సేవలో ఏవైతే ఉండవో, లేకపోతే ఎమర్జెన్సీ కింద ఎవరైతే ప్రజలు ఈ వైద్యం చేయించుకుంటారో వాళ్ళకి దాదాపు వాళ్ళు పెట్టుకున్న ఖర్చుల్లో 50% నుంచి 80% వరకు ప్రతి బిల్లు మీద మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 1.5 ఇయర్లోనే దాదాపు అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి 3,60,00,000 రూపాయలు సీఎంఆర్ఎఫ్ కింద రిలీజ్ చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా మా అనంతపురం నగర ప్రజల తరఫున మా ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దేనికంటే కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము కనువిని ఎరుగని రీతిలో మేము ఈ సీఎంఆర్ఎఫ్ తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి పబ్లిక్కే తెలియజేస్తా ఉన్నారు.
ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ సోదరులు ఎక్కువ ఉన్నారు. దాదాపు ఇప్పటి వరకు ఓన్లీ ముస్లిం మైనార్టీ సోదరులకు మాత్రమే దాదాపు 1,40,00,000 రూపాయలు సీఎంఆర్ఎఫ్ రిలీజ్ చేయడం జరిగిందని చెప్పేసి చాలా గర్వంగా తెలుపుతా ఉన్నాను.